సంక్రాంతి రేస్లో ఉన్న అన్ని ఫస్ట్ సింగిల్స్ వచ్చాయి. చిరు నుండి ప్రభాస్ వరకు అన్ని ఒకే జోనర్స్. ఈసారి పండగ ఆడియన్స్ అందరి టార్గెట్. ఇంతకీ పాటల విన్నర్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. 2026 సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ యుద్ధం మహారంజుగా ఉండబోతుంది. మామూలుగా అయితే జానర్లు వేరువేరుగా ఉండి ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకోవడం చాలాసార్లు చూస్తుంటాం. కానీ ఈసారి అన్ని ఎంటర్టైన్మెంట్ ఆధారంగా చేసుకొని ఫ్యామిలీ ఆడియన్స్ని బలంగా టార్గెట్ పెట్టుకున్నాయి. పోటీ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ స్ట్రైట్ సినిమాలు 4 నుంచి 4 ఫస్ట్ సింగిల్స్ అయితే వచ్చేసాయి. ఇలాంటి కాంపిటీషన్లో పోలిక సహజం కాబట్టి ఎవరి పాటలకు ఎక్కువ చప్పట్లు పడుతున్నాయనే కంపారిజన్ కూడా డెఫినెట్గా వచ్చేస్తుంది. అందరికంటే అడ్వాన్స్గా చాలా ముందు వచ్చింది మనశంకర్ వరప్రసాద్ గారు. పాన్ ఇండియా ఫ్లేవర్ లేకున్నా కూడా కేవలం ఒక్క భాషలోనే మీసాల పిల్ల 70 మిలియన్ల వ్యూస్ దాటేసి చిక్కిరి చిక్కిరి తర్వాత సోషల్ మీడియాలో అంత రీచ్ తెచ్చుకున్నటువంటి సాంగ్గా దీని మీద లక్షల్లో రీల్స్ అండ్ పోస్టులు కూడా పడ్డాయి. ఒకవేళ ఈ సాంగ్ కనుక ఇంత రీచ్ తెచ్చుకోకపోయి ఉంటే బజ్ విషయంలో ఈ మెగా మూవీ ఖచ్చితంగా వెనకబడి ఉండేది. భీమ్ సిసిరోలియో కంపోజ్ చేసినటువంటి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఈ సాంగ్. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు నుంచి కూడా వచ్చినటువంటి భీమవరం బల్మా స్లో పాయిజన్గా అవుతుందేమో చూడాలి. ఇన్స్టెంట్గా అయితే డెఫినెట్గా ఎక్కలేదు, బట్ మార్కెటింగ్ పరంగా మరింత ముందుకు తీసుకెళ్లే ప్లాన్ అయితే టీంలో చాలా గట్టిగా ఉంది. ఇక అందరూ ఎదురు చూసినటువంటి రాజాసాబ్ టైటిల్ అండ్ ట్రాక్ కూడా ఫ్యాన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎక్స్ట్రాడినరీ అనిపించుకోలేకపోయిన మాట డెఫినెట్గా వాస్తవం. తమన్ కంపోజ్ మీద కొంచెం కామెంట్స్ అయితే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. బట్ ఇక రవితేజ భర్త మహాశయాలకు విజ్ఞప్తి నుంచి కూడా లేటెస్ట్గా బయటకు వచ్చిన బెల్లా బెల్లా అంటూ హీరోయిన్ అష్కా రంగనాథ్తో చేసినటువంటి డ్యూయట్ కొంచెం రెగ్యులర్ టచ్లోనే ఉంది. మెల్లగా ఎక్కుతుందేమో చూడాలి మరి. బట్ డబ్బింగ్ల విషయానికి వస్తే జననాయకుడు తెలుగులో వర్షన్ ఇంకా ఆ పాట అయితే రాలేదు. బట్ పరాశక్తి వచ్చింది కానీ జనంలోని దాని ఊసే కూడా డెఫినెట్గా వినిపించట్లేదు. మొత్తానికి ఈ పాటల మధ్య గ్యాప్ ఉందనేది నిజమే, కానీ చప్పట్లు ఎక్కువ వచ్చింది మాత్రం డెఫినెట్గా మీసాల పిల్లకే. ఎందుకు అని అంటే ఆల్రెడీ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఫస్ట్ అంటే ఉన్నటువంటి అన్ని సినిమాల్లో కల్లా ఫస్ట్ ఆ సాంగ్ వచ్చేసింది. ఆ సాంగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 70 మిలియన్స్ ఓన్లీ రీజనల్ ఫిల్మ్ అంటే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే ఇంత రీచ్ అయితే వచ్చింది. మిగతా చిక్కిరి చిక్కిరి పాన్ ఇండియా రేంజ్లో చాలా బజ్ ఉన్నటువంటి సినిమా. సో కాబట్టి ఆ సినిమాకి అంత రావడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇకపోతే రాజాసాబ్ టైటిల్ ట్రాక్ కూడా డెఫినెట్గా కొంచెం అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువగానే వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ తమన్ కంపోజ్ చేసిన దాని మీద చాలామంది నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అఖండ తాండవం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి దాని తర్వాత రాజాసాబ్ మీద కొంచెం తక్కువ పెట్టాడేమో, మేబీ అందుకే ఇలాంటి అవుట్పుట్ వచ్చింది అంటున్నారు. బట్ ఇలాంటి సాంగ్స్ ఏంటంటే ఆడియో సింగిల్స్ వచ్చినప్పుడు మనకు పెద్దగా ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ ఇలా వచ్చినప్పుడు పెద్ద ఇంపాక్ట్ అయితే అనిపించవు. డెఫినెట్గా బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం ఆ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. బట్ తాండవం విషయానికి వచ్చినట్లయితే బిగ్ స్క్రీన్ మీద చూయించకున్నా కానీ డెఫినెట్గా తమన్ 100% దానికి జస్టిఫికేషన్ చేశాడు. బట్ రాయసాబ్కి మాత్రం కొంచెం చేయలేదు అన్న విధంగానైతే ఉంది. ఇకపోతే నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా చాలా చాలా బాగుంది ఆ సాంగ్. ఎందుకు అంటే అది మెల్లిగా ఎక్కుతుందన్నారు కానీ చాలా స్పీడ్గా అండ్ ఆ కొరియోగ్రఫీ స్టైల్ అద్భుతంగా ఉంది. అటు మీనాక్షి చౌదరి అండ్ నవీన్ పొలిశెట్టి ఇద్దరు కూడా ఆ సాంగ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా పండగ రేసులో ఆటోమేటిక్గా సినిమా అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇన్ కేస్ కనుక కొంచెం పాజిటివ్ టాక్ వచ్చేట మాత్రం ఆల్రెడీ జాతిరత్నాలు ఫ్లేవర్ డెఫినెట్గా ఆ ఆడియన్స్ మీద, పండగ ఆడియన్స్ మీద ఎస్పెషల్లీ చాలామంది కొట్టుంది. కాబట్టి ఆ ఆడియన్స్ తప్పకుండా ఆ సాంగ్ని ఇంకెక్కువగా రీచ్ తెచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ సినిమా మొత్తానికి కూడా ఈ ఒక్క సాంగ్ ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా చేస్తుంది. ఎందుకు అని అంటే ఆ సాంగ్ అలా ఉంది. అంటే ఈవెన్ వచ్చినటువన్నీ కూడా ఒక్కటి పాన్ ఇండియా సాంగ్ పెడితే మిగతా రెండు కూడా కొంచెం అలా ఇలా ఉన్నాయి. బట్ సింగిల్స్ విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్గా మనశంకర్ వరప్రసాద్ విన్నర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీగా సాంగ్ విషయం పక్కన పెడితే సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేయబోతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆ క్యారెక్టర్ నిజంగా అంటే ఇన్ కేసు ఇప్పటి వరకు 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా అటు ఇద్దరు సీనియర్ హీరోస్ కలిసి యాక్ట్ చేసింది లేదు. అటు వెంకీ కావచ్చు, నాగ్ కావచ్చు, బాలయ్య కావచ్చు అండ్ చిరు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది చేయలేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం 40 ఏళ్ల తర్వాత ఇద్దరు స్టార్స్, అది కూడా టాలీవుడ్ దిగ్గజాలు ఒక్క సినిమాలో యాక్ట్ చేస్తుంటే నిజంగా అనిల్ రావుపుడి ఆ సినిమాని ఎంతగా నమ్మి అండ్ వీళ్ళిద్దరికి నరేషన్ చేసినటువంటి విధానం అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన విధానం కూడా చూస్తే సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక రాజాసాబ్ కూడా మనందరికీ తెలిసిందే ఫస్ట్ టైం హారర్ జోనర్లో రాబోతుంది. చాలా రోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్ని చూపిస్తారు అన్న కామెంట్స్ కూడా మారుతి గతంలో అయితే చెప్పారు. సో మరి అది చూడాలి. ఇక అనగానే ఒక రాజు సేమ్ ఎంటర్టైన్మెంట్, ఇంకా దాని తర్వాత పెద్ది కూడా సో మాస్ కమర్షియల్ డ్రామా. సో ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా మాత్రం అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ని బేస్ చేసుకొని వచ్చేటువంటి సినిమాలే. కాబట్టి ఈ సినిమాలన్నింటిలో డెఫినెట్గా ఏ సినిమా కొంచెం పాజిటివ్ టాక్ ఉంటే పండగ ఆడియన్స్ మొత్తం అటు డైవర్ట్ అవుతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి ఇలాంటి టైంలో డెఫినెట్గా రిస్క్ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సినిమాకు మంచి టాక్ వచ్చి ఒక సినిమా కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డివైడ్ టాక్ వస్తే మాత్రం డెఫినెట్గా సినిమా చాలా లాస్ని అయితే చూడాల్సి వస్తుంది. సో చూడాలి. ఇన్ కేస్ సంక్రాంతి బరిలో అయితే ఎప్పుడైనా సంక్రాంతి సీజన్
4 నుంచి 5 సినిమాలు యాక్సెప్ట్ చేసే సీజన్. ఎందుకు అంటే ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ సినిమాలకు వెళ్తూ ఉంటారు, థియేటర్స్ కలకలాడుతూ ఉంటాయి అండ్ ప్రతి ఒక్కరు కూడా సినిమాని చూద్దాం అనే రేంజ్లో ఉంటాయి. అందుకనే సంక్రాంతిని బేస్ చేసుకొని ఒక 3 నుంచి 4 ప్రతి సంవత్సరం అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ సంవత్సరం అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా స్టార్ హీరోల సినిమాలే. సో మరి వీటన్నిటిలో ఈ బరిలో గెలిచేది ఎవరో తెలియాలంటే డెఫినెట్గా ఇంకొక 1 మంత్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ సంక్రాంతి రేస్లో విన్నర్ అని ఎవరు మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.